ప్రముఖ అఘోర కాళీమాత ఉపాసకులు అఘోర కేశవనంద సరస్వతి. మీకు భూమి లోపల ఎక్కడైనా నిధులు ఉన్నట్లు తెలిస్తే వెంటనే సంప్రదించవలసిన నెంబర్ 9963543461. కానీ ఇప్పుడు మరి ఇస్లాంలో ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి, ఇస్లాంని అల్లాని పూజించని వాడిని ఖచ్చితంగా చంపేయాలి, లేకుంటే అన్ని మతస్థుల్ని చంపాలి అని చెప్పేసి ప్రతి ఒక్క ముస్లిము దాని పనిగా పెట్టుకున్నారని చెప్పేసి నడుస్తుంది కదా. నిందలు ఏమన్నా వేసేవచ్చమ్మా? ఎందుకు వస్తున్నాయి నిందలు? ఇప్పుడు అక్కడ నిప్పు లేనిదే పొగ రాదు అంటారు. సో అలాంటి వాళ్ళు లేరు అని మీ ఉద్దేశమా? ఇందాకే చెప్పాను కదమ్మా, నిందలు ఎలాగైనా వేయవచ్చు, ఏమన్నా వేసేవచ్చు. నిందలకి నిజానికి చాలా తేడా ఉంటది. ఈ నింద ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఇస్లాం భారతదేశంలో ఎప్పటి నుంచి ఉంది? 1400 సంవత్సరాల నుంచి ఇస్లాం ఉంది కదా. చరిత్ర వెనక్కి తిరిగి చూసుకోండి ఒక్కసారి. 100 ఏళ్ల, 200 ఏళ్ల, 300 ఏళ్ల క్రితం ఎక్కడైనా ఇస్లాంని స్వీకరించాలా లేదంటే మిమ్మల్ని నరికేస్తామని చెప్పి ఎవరైనా చెప్పి ఉన్నారా? చరిత్ర తీసి చూసుకోండి. ఈ దేశంలో దేశం సుభిక్షంగా ఉండాలా అని చెప్పి వచ్చినటువంటి ఖ్వాజా మొయినుద్దీన్ వారసులం మేము. దేశం పైన దండయాత్ర చేసినటువంటి బాబర్ జహీరుద్దీన్ వారసులం కాదు అని చెప్పి ఈ మీ ఛానల్ ద్వారా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను. రైట్. ఇప్పుడు మీరు అసలు అది మేము కాదు, అలాంటిది ఉండదని మీరు అంటున్నారు, అంతేనా? అంటే మీ సిద్ధాంతంలో అది లేదు. మరి ఇప్పుడు అలాంటి సిద్ధాంతాలను పాటించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు చాలా అందరి ముందు బహిర్గతంగా ఇస్లాం గురించి మేము భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చేస్తాము, మాది టార్గెటే అది అన్న వేలో మాట్లాడుతున్నారు. కొంతమంది హిందువులు కించపరిచేలాగా మాట్లాడుతున్నారు. కమింగ్ టు ద పాయింట్, నేను హిందువుల గురించి కూడా మాట్లాడతాను. నేను ఓన్లీ హిందువుల్ని సపోర్ట్ చేస్తున్నానని కాదు. బట్ ఈ విషయం మీద అలాంటి వాళ్ళని ఏం చేయాలి మీ ఉద్దేశంలో? వీళ్ళు దేశంలో ఉన్నటువంటి అతివాదులు. ఈ అతివాదులు తీవ్రవాదుల కన్నా ప్రమాదం. ఓకే. తీవ్రవాదులకి ఒక క్యాంపు ఎక్కడో వాళ్ళు అక్కడ ఉంటారు. బార్డర్ కాడికి వస్తే వాళ్ళకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మా ఆర్మీ ఉంటుంది, కుక్కల్ని కాల్చినట్టు కాల్చేస్తుంది. వీళ్ళు ఎవరంటే మేకతోలు కప్పుకున్నటువంటి క్రూర మృగాలు. వీళ్ళు పులి కూడా చెప్పకూడదు, క్రూర మృగాలు. వీళ్ళు ఏదో విధంగా భారతదేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం అనే ఒక మూల మంత్రాన్ని వీళ్ళు డిస్ట్రాయ్ చేసేదానికి, నాశనం చేసేదానికి వీళ్ళు నడుం కట్టుకొని అదే పనిగా వీళ్ళు రెండో యాంగిల్ కూడా దీంట్లో ఉంది. వాళ్ళు పాపులారిటీ కోసము నిందలు వేసి, నిజానికి నిందకి చాలా తేడా ఉంటుంది. ఏది నిరూపించలేని పరిస్థితుల్లో వాళ్ళు ఈరోజు నిందలు వేస్తున్నారు. డైరెక్ట్ గా డిబేట్ కి రమ్మని చెప్పి చెప్పండి, ఖురాన్ తీసుకురమ్మని చెప్పి చెప్పండి. ఖురాన్ లో ఎంతో మంది తెలుగు అనువాదం చేస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక తెలుగు అనువాదంలో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అంటే అల్లా పేరుతో ప్రారంభం అని చెప్పి, ఇంకొక అనువాదంలో అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను అని చెప్పి ఒక దాంట్లో ఉంది, ఒక దాంట్లో ప్రారంభిస్తున్నాను అల్లా పేరుతో అని ఉంది. ఇలాంటివన్నీ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా వాళ్ళకు ఉంది. ఒక్క ఖురానే కాదు, హదీసులు ఉన్నాయి. ఏ విధంగా పురాణ ఏదైతే మీకు ఇతిహాసాలు ఉన్నాయో, పురాణాలు ఉన్నాయో, వీటన్నిటిని స్టడీ చేస్తారు. ఇక్కడ వచ్చేసరికి ఒక్క ఖురాన్ని మాత్రమే పట్టుకుంటారు, హదీస్ని వదిలేస్తారు. హదీసులు ఉన్నాయి. ఖురాన్లో ఒక వాక్యం వచ్చినప్పుడు దీన్ని ఎలా అమలు చేశారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అని చెప్పేసి హదీస్ని కానీ చూస్తే దాంట్లో మీకు ఆ బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఓకే. కమింగ్ టు ద లేడీస్ అండి, ముస్లింలో లేడీస్కి మంచి ప్లేసే ఉంది అని మీ ఉద్దేశమా? అంటే ఇట్ మీన్స్ వాళ్ళని అధికారికంగా తొక్కేస్తున్నారు, వాళ్ళకి ఒక రకమైన స్వేచ్ఛ లేదు అనేది బయట వినిపిస్తున్న టాక్. అసలు నిజంగా ముస్లిమ్స్కి, ఆడవాళ్ళకి స్పెషల్లీ మంచి స్వేచ్ఛ ఉందా? ఈ ప్రపంచంలో భూమండలం పుట్టినప్పటి నుంచి ఎన్నో సివిలైజేషన్స్ జరిగితే, ఎన్నో మతాలు వస్తే, 1400 సంవత్సరాల క్రితం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉద్యమించిన పోరాటంలో మొట్టమొదటి పోరాటం ముస్లిం మహిళల హక్కుల కోసము.
ఇది మీరు గమనించాలి. ఇది పచ్చి అబద్ధము. ఇది ఇస్లాంలో ఏదైతే మహిళల పైన వేస్తున్నటువంటి నింద. ఇది ఏ మహిళ కూడా ఈరోజు బానిసలాగా బతకడం లేదు. ప్రతి మహిళకి వాళ్ళ హక్కులు పరిపూర్ణంగా ఇస్తున్నారు. దుర్వినియోగం చేసే వాళ్ళ గురించి, అవగాహన లేక చేసే వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరికైతే అవగాహన లేదో వాళ్ళకి అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ మత గురువులది, మత బోధకులది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా ఎవరైతే అతివాదులు ఉన్నారో, ఇస్లాంని బద్నాం చేయాలని చెప్పి చూస్తున్నారో, వాళ్ళు వేసే అపవాదం కానివ్వండి, ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవు. మొన్నటి వరకు కూడా సౌదీ అరేబియాలో ఇలాంటిది ఉన్నాయి అని చెప్పి చెప్తుంటే, ఈ రోజు సౌదీ అరేబియాలో ఇమిగ్రేషన్ లో, మొన్న నేను పోయినప్పుడు, మక్కా యాత్రకు పోయినప్పుడు ఇమిగ్రేషన్ లో లేడీ ఆఫీసర్ ఉంది, ఎయిర్పోర్ట్ లో లేడీ ఆఫీసర్లు ఉన్నారు. స్వేచ్ఛ లేకపోతే వాళ్ళు ఎక్కడ ఉండాలా? ఇళ్లలో ఉండాలా? ఎయిర్లైన్స్ లో పని చేస్తున్నారు, డ్రైవింగ్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు కదా, ఇంకేం కావాలమ్మా? ఈరోజు మన భారతదేశంలో సోఫియా ఖురేషి లెఫ్ట్ కర్నల్ ఏ స్థానంలో ఉంది? ఆపరేషన్ సింధూర్ కి నాయకత్వం వహించినటువంటి సోఫియా ఖురేషి ఎక్కడున్నారు? సో మీరు హ్యాపీగానే ఉన్నారా? ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ మీద జరిగిన దాడికి ఖచ్చితంగా నేను భారత్ కే సపోర్ట్ చేశాను, మేము భారత్ తోనే ఉన్నాము అని మీరు ఖచ్చితంగా గుండె మీద చేసుకొని చెప్తారా? ప్రతిరోజు మేము భారతీయులము అని చెప్పి నిరూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇంత అతివాదం మాకు అవసరం లేదు. ఎప్పుడైతే అవసరం వస్తుందో ఆ రోజు నిరూపించుకుంటాం మేము. పరీక్షలు వచ్చినప్పుడు పరీక్షటప్పుడే మీరు పరీక్షలు రాస్తారా, లేదంటే ప్రతిరోజు పరీక్ష రాస్తారా చెప్పండి? ఆపరేషన్ సింధు నిర్వహించినటువంటి నరేంద్ర మోడీ గారికి హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నాం మేము. ఎందుకంటే భారతదేశంలో ఈరోజు భారత్ జోలికి వస్తే దేశంలో ఉన్నటువంటి అన్ని మతాల వారిని కలిసి ఒక టీం లాగా ఏర్పాటు చేసి బుద్ధి చెప్తామని చెప్పినటువంటి ఈ గవర్నమెంట్ కి కూడా హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నాం మేము. హర్షించాము మేము ర్యాలీలు తీసాము. ఏం మాట్లాడుతున్నారు మీరు? అయితే మీరు వందే భారత్, మన వందే మాతరం ఖచ్చితంగా మీరు దాన్ని స్టాండ్ అయ్యి ఉంటారా? ఎందుకంటే చాలా మంది ముస్లిమ్స్ వందే మాతరం అనడానికి ఇష్టపడరు అని నేను అంటాను. దీన్ని మీరే అంటారు? వందే మాతరం అసలు సబ్జెక్టే లేదమ్మా. చాలా మంది ఇప్పుడు అదే చెప్తున్నాను. మేము చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేసేవాళ్ళం. ప్రతి ఒక్కళ్ళం చేస్తాం. అదే టైంలో వందే మాతరం కూడా పాడేవాడు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, అది తర్వాత వందే మాతరం పాడేవాళ్ళు. అప్పుడు మాకు ఈ వేదాలు తెలియవు, ఈ కల్మషాలు తెలియవు, ఇలాగ చెప్పేవాళ్ళు కూడా లేరు. ఈ దేశ మూల నివాసులమ్మా మేము, ఈ దేశ మూల నివాసులము. ఈ రోజు మాతో పాటు పుట్టి మాతో పాటు పెరిగి ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా వినాయక చవితి రోడ్ల మీద చేసుకుంటా ఉన్నారు. ఈ రోజు మా ముస్లింలు మా ఇళ్ల మీద నమాజ్ చేసుకుంటామంటే నమాజ్ చేసుకోకూడదు అని చెప్పి దౌర్జన్యం చేస్తున్నారు. ఇది న్యాయమా అన్యాయమా మీరు చెప్పండి. మీ దృష్టిలో ఏందో చెప్పండి. మాకు చట్టం కల్పించినటువంటి హక్కుతో మేము చేసుకుంటా ఉన్నాము. ఏ పండుగ అయినా చేసుకుంటా ఉన్నాము. ఆ పండుగలు కూడా మీరు చేసుకోకూడదు అంటున్నారు. మా మసీదు మీదకి వచ్చారు, మా మసీదు కూల్చారు. మా మసీదు కూల్చిన తర్వాత తీర్పు వచ్చింది. ఏ తీర్పు వచ్చింది? మసీద్ కూల్చినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇది అఫెన్స్, ఇది క్రైమ్ అని చెప్పింది, ఇది నేరం అని చెప్పింది. తర్వాత మసీద్ కట్టేటప్పుడు ఏం చెప్పింది? మనోభావాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ భక్తి ఆస్థాకి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇది మందిరం కట్టుకోమని చెప్తున్నారు. ఆ తీర్పుని స్వాగతించకపోయినా, ఆ తీర్పుని ఒప్పుకోకపోయినా భారతదేశ ముస్లింలు మౌనం వహించారు. తర్వాత మా ఇళ్ల మీదకు వచ్చారు, అన్యాయంగా మా ఇళ్లని కూల్చారు. అది ఏమిటి అని చెప్తే బుల్డోజర్ జస్టిస్ అన్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఇది భారతదేశ మూల నివాసులం మేము. ఈ రోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ పేరు పెట్టి ఆ పార్టీలో కొంతమంది ఎవరైతే ఉన్మాదులు రెచ్చిపోతా ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారి అటల్ బిహారీ
బిహారీ వాజ్పేయి గారు ఏదైతే జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీగా మార్చి ఈ రోజు అధికారంలో వచ్చేదానికి వాళ్ళు కష్టపడ్డారో, వాళ్ళు శ్రమించారో, వాళ్ళు చెప్పినటువంటి అమూల్యమైన మాటలు ఒకసారి వినమని చెప్పండి అమ్మా, చెప్పండి. ఏ రోజు కూడా మీ మీద దాడి జరిగింది అని మీరు ఎలా అంటున్నారో, ఏది మసీదుల మీద దాడి జరిగింది అంటున్నారో, మరి అదే హిందువుల దేవుళ్ళ దగ్గర దాడి జరగలేదా? దాన్ని ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు? అంటే ఇక్కడ ఒకటి చిన్నది, ఇక్కడ మనం మీరు నేను చెప్పి కేవలం ముస్లింలు హిందువులు కొట్టుకుంటున్నామని చెప్పేసి ఇక్కడ మనం చూపించడం కంటే కూడా అసలు హిందువుల మీద దాడి జరిగినప్పుడు ఒక ముస్లిమాన్ వచ్చి హిందూ దేవాలయం మీద ఎవడురా దాడి చేసింది అని అడిగిన దాఖలాలు ఉన్నాయి. దిస్ ఇస్ మై క్వశ్చన్ కాదు, ఇది టోటల్ గా మీరు ఎవరైతే హిందువులు మీ మీద దాడి, ఎందుకంటే పెయిన్ ఉంటుంది, మీ దేవుడు మా దేవుడు, ఎవరి దేవుడైనా వాళ్ళ దేవుడు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది. అది అల్లా కానివ్వండి, ఇటు క్రిస్టియన్ నమ్మిన బైబుల్ కానివ్వండి, హిందూ నమ్మిన ఆ రాముడైనా కానివ్వండి. నేనేమంటున్నాను, హిందువుల మీద దాడి చేస్తే వాళ్ళు వెళ్ళి కొంతమంది మీరు అన్నట్టుగా కొంతమంది మతోన్మాదులు ముస్లింల మీద దాడి చేస్తున్నారు. కానీ బాయ్ అనుకునే వాళ్ళు మధ్యలో ఏం చేస్తున్నారు? ఒక హిందూ మీద దాడి జరిగినప్పుడు ముస్లిం బాయ్ ఎవరైనా వచ్చి హిందూ మీద ఎందుకు దాడి చేస్తున్నారు అడుగుతారా? అడగగలరా? ఖచ్చితంగా అడిగిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? 100 మీకు వందల సంఖ్యలో కనిపిస్తాయమ్మా. మేము ఒక గుడిని కానివ్వండి, ఒక అన్య మతస్థులకు సంబంధించిన అవమానం జరిగితే వెంటనే స్పందించే వాళ్ళం. ఎందుకంటే ముఖ్యంగా ఏమంటే ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఎక్కడ చెడిపోకూడదు అనే విధంగా ఆలోచించే వాళ్ళము. తీవ్రంగా ఖండిస్తాం. మా నెల్లూరులో జరిగినటువంటి ఏదైతే మీకు ఖండించిన ప్రోగ్రామ్స్ ఉన్నాయో, నిరసనలు ఉన్నాయో, అది ఒక్కసారి మీరు చూసుకోండి. ఏ గుడి మీద కానివ్వండి, ఏ హిందూ మీద కానివ్వండి, ఏ దళితుడి మీద కానివ్వండి, ఒక భారతీయుడి మీద అన్యాయం జరిగితే ఒక భారతీయుడు లాగా, ముస్లింస్ లాగా మేము తీవ్రంగా ఖండిస్తాము, ఖండిస్తూనే ఉంటాము. న్యాయం అన్యాయం, ఏదైతే ధర్మం అధర్మం ఉందో, ఏదైతే అధర్మం జరిగినప్పుడు ప్రతిసారి మేము తీవ్రంగా ఖండిస్తామమ్మా. 100 కిలోమీటర్లు పోయేసి మేము అక్కడ వచ్చేసి ఓదార్చి అక్కడ న్యాయ పోరాటం చేసాము మా దళిత సోదరులతో కలిసి. ఇలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, అయితే మీరు ఖచ్చితంగా హిందువులు ఏదైనా గుడికి కానీ ఏదైనా ప్రాబ్లం అయిందంటే మీరు ముందు ఉంటాను అంటారు. 100%. ఓకే, ఇది మా వ్యూవర్స్ చూస్తారు. ఖచ్చితంగా మళ్ళీ మనం ఇంకొక పెట్టుకుందాం. ఇంకోటి వచ్చేసి గోమాత హిందువులకి ఎంతో ఇష్టం, పూజిస్తారు. ఇష్టం అంటే కూడా దేవతలా కొలుస్తారు. అలాంటి హిందువులు కొలిచే గోమాతని మీరు మాంసపు ముద్ద చేసి మీట్ గా అమ్ముతున్నారు. అసలు ఇది నిజంగా అంటే ఇస్లాంలో ఈ గోమాతని వధించి తినండి అనే ఏమైనా ఉందా? ఇది నా క్వశ్చన్ మాత్రమే. ఇస్లాంలో తప్పనిసరిగా పాటించాల్సినటువంటి 5 ఏదైతే ఉన్నాయో ఫరజ్ అంటారు, దాంట్లో ఈ అంశం అయితే లేదు. గోమాతని మీట్ చేసి అమ్మండి, గోమాతని వధించి గోమాతని తినండి అని చెప్పి ఎన్ని పుస్తకాలు ఉన్నాయో దాంట్లో ఎక్కడ కూడా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినట్టు లేదు. మరి ఎందుకు చేస్తున్నారు? ఖురాన్ లో అయితే అదే వినండి, మీరు చెప్తున్నాను నన్ను, మరి ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మీరు చెప్తున్నారు. ఈ రోజు భారతదేశం నుంచి ఏ దేశంలో అయితే మనము గోమాతని ప్రేమిస్తున్నామో, ఏ దేశంలో అయితే గోమాతను పవిత్రంగా చూస్తున్నామో, ఏ దేశంలో అయితే గోమాత చూస్తే దండం పెట్టుకుంటున్నామో, మన భారతీయ సోదరులు హిందూ సోదరులు అందరూ దండం పెట్టుకుంటారో, ఆ గోమాతను ఎక్స్పోర్ట్ చేసేది ఇతర దేశాలకు, వధ చేసి కటింగ్ చేసేది అల్ కబీర్ కంపెనీ ఎవరిది? ముస్లింలదా? 6 ఎక్స్పోర్ట్ కంపెనీలు ఉన్నాయి, ఒక్కటి కూడా ముస్లింలది లేదు దాంట్లో. ఏ విధంగా చెప్తారు మీరు? ఇంకొక విషయం, ఈ రోజుటికి కూడా మీరు ఒకవేళ తినేవాళ్ళు ఉన్నారేమో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గోమాతను ఉద్దేశించి ఒక మాట ఖచ్చితంగా చెప్పి ఉన్నారు. ఇది ఎంత మందికైనా అడగవచ్చు, మీరు పండితులు చెప్తారు, చదివిన వాళ్ళు అందరూ చెప్తారు. గోమాత ద్వారా వచ్చే పాలల్లో నివారణ ఉంది, రోగ నిరోధక శక్తి ఉంది, అదేవిధంగా నెయ్యిలో ఔషధం ఉంది. మాంసం జోలికి వెళ్ళబాకండి, రోగం ఉంది అన్నారు.
మాంసం తినమని ఎక్కడ చెప్పలేదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ రోజు కూడా గో మాంసం ముట్టుకోలేదు, తినలేదు. చెప్పగలరా ఎవరైనా? ఎవరికైనా రెడీ నేను, ఏ డెబిట్ కైనా రెడీ. ఏ మత గురువు వచ్చినా, ముస్లిం మత గురువులతో కూడా నేను డెబిట్ కి రెడీ. ఎక్కడ చెప్పిన సందర్భాలు దాఖలాలు లేవు. తింటా ఉంటే మౌనం వహించారు. ఆకలేమ్మా, ఆకలి 3 రోజులు ఆకలితో అలమటిస్తుంటే ఆ సందర్భంలో వాళ్ళకి కనిపించినటువంటి ఇది కనిపించింది, తినమని చెప్పారు. స్ట్రగుల్ చేసే పరిస్థితుల్లో చెప్పారు. స్ట్రగుల్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మీద ఎన్నో దౌర్జన్యాలు జరుగుతా ఉన్నాయి. మక్కా వాసులందరూ దాదాపు 360 గ్రూప్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళందరూ వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ఆ సమయాల్లో వాళ్ళతో పోరాటం చేసేదానికి శక్తి కావాలని 3 రోజులు భోజనం లేకపోతే అయ్యా ఇది ఉందని చెప్తే గమ్ముగైపోయారు, మౌనం వహించారు. అంతేగాని ఎక్కడ కూడా గోమాతని తినమని చెప్పి ఎక్కడ చెప్పను లేదు. ఆయన స్వయంగా తినను లేదు. ఈరోజు ఎవరైతే ఆయన చెప్పిన దాన్ని ఆచరిస్తా ఉన్నారో వాళ్ళని అడుగుతున్నాను, ఎక్కడ కూడా ఆయన తినలేదు, మీరు కూడా తినబాకండి. మేమైతే దాని జోలికి పోము. ప్రముఖ అఘోరా కాళీమాత ఉపాసకులు అఘోరా కేశవానంద సరస్వతి. మీకు భూమి లోపల ఎక్కడైనా నిధులు ఉన్నట్లు తెలిస్తే వెంటనే సంప్రదించవలసిన నెంబర్ 9963543461. స్త్రీ పురుష వశీకరణం, లక్ష్మీ వశీకరణం, ఇంకా స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా వాక్ సిద్ధి, మంత్రసిద్ధి పొందిన ధనప్రాప్తి వశీకరణ స్పెషలిస్ట్ అఘోరా కేశవానంద సరస్వతి గారు. అమ్మవారి పూజలు చేసి 9 రోజుల్లో అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపగలరు. మా కాంటాక్ట్ నెంబర్ 9963543461. మీ జాతకంలో ఉన్న గ్రహ పీడలన కష్టాలు పడుతున్నారా? ఏళ్ల తరబడి సంతానం కోసం పరితపిస్తూ ప్రతి నిమిషం నరకం అనుభవిస్తున్నారా? ఎన్ని సంబంధాలు వచ్చినా వివాహం ముడిపడట్లేదా? విద్య, వ్యాపారం, ఉద్యోగంలో వెనుకబడిపోతున్నారా? మీ వ్యాపారం సరిగ్గా నడవట్లేదా? ప్రేమ విఫలం, ఇతరుల సాంగత్యం, ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే మీ అన్ని సమస్యలకు ఫోన్ ద్వారా సంప్రదించి యంత్ర తంత్ర మంత్రాల ద్వారా, నవగ్రహ కాలసర్ప దోష నివారణ ద్వారా అమ్మవారి పూజలు చేసి 9 రోజుల్లో పరిపూర్ణమైన పరిహారం చేయబడును. మా కాంటాక్ట్ నెంబర్ 9963543461.